ఇక డీటెయిల్ చూస్తే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లుగా సీఎస్ తెలిపారు. సీఎం ముందుగా గన్ పార్కును సందర్శించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ప్రజలు ఎండకు గురికాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి షామియానాలతో నీడను ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి శాఖను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. పండగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిరంతరాయంగా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఆ జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అయితే చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి అయితే శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆమెని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది జూన్ 2వ తేదీ నాటికి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే మరొక వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతి కుమారి సచివాలయంలో ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి అంశంలో ఈసీ అనుమతించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2వ తేదీన ఉదయం గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా పెరేడ్ గ్రౌండ్ కు వస్తారు. పెరేడ్ గ్రౌండ్ కు వచ్చేటటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా జెండాలతో అదేవిధంగా పూర్తిగా అంగరంగ వైభవంగా ముస్తాబు చేయాలంటూ కూడా ఇప్పటికే శాంతకుమారి అధికారులను ఆదేశించడం జరిగింది. మరొకవైపు విఐపీలు అదేవిధంగా మరొకవైపు రాజకీయ ప్రముఖులు వచ్చేటటువంటి ప్రధాన రహదారులన్నింటినీ కూడా పూర్తిగా ట్రాఫిక్ లేకుండా ఇప్పటికప్పుడు కూడా క్లియర్ చేయాలనేటటువంటి ఆదేశాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెరేడ్ గ్రౌండ్ కి తరలి వస్తారు కాబట్టి వారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అదే విధంగా మరొకవైపు ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో నీటి కొరత ఉండకుండా ఇప్పటికప్పుడు కూడా వారికి అన్ని ఏర్పాట్లు చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకి ఆదేశించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రధానంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా హైలైట్ గా నిలబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సాంస్కృతిక శాఖకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే కళాకారులకు సంబంధించిన వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు
ఆవిర్భావ దినోత్సవాలు జరిగేటటువంటి ఏరియాలతో పాటు మరొకవైపు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పవర్ కు సంబంధించినటువంటి అంశంలో 3 ఫేజ్ కరెంటును నిరంతరాయంగా సరఫరా చేయాలనేటటువంటి అంశాన్ని కూడా అధికారులకి ఆదేశించడం జరిగింది. మొత్తానికి జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు అధికారులు, మరొకవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతకుమార్ తో పాటు మరొకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.